హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఇష్యూ ఛానల్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ నైట్ డిన్నర్కి అని చెప్పేసి చపాతీ అలాగనే ఆలు ఫ్రై చేసుకుంటానండి. దాని ఫుల్ ప్రాసెస్ చూద్దాం రండి. దానికని చెప్పేసి ఆలు అంతా కట్ చేసేసుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నానండి. విజిల్ అంతా వచ్చి ఆఫ్ అయిన తర్వాత దాని లిడ్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న నీళ్ళు ఒలగబోసేసి దాంట్లోనే కొంచెం చెన్నీళ్ళు యాడ్ చేసేసుకున్నానండి. దాని తర్వాత పొటాటోస్ పైన ఉండే పొట్టంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని క్లీన్గా స్మాష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోకని కొంచెం పసుపు అలాగనే సాల్ట్ కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఫుల్గా మిక్సింగ్ చేసేసుకొని ఒక ప్లేట్ సైడ్కి పెట్టేసుకున్నానండి. అలాగనే స్టవ్ వెలిగించేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఉద్దిబేళ్ళు అలాగనే శనగబేళ్ళు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సాసులు అలాగనే మిరపకాయలండి, పచ్చిమిరపకాయలు ఉంటే యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగనే ఆనియన్ వేసేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా మిగిలి ఉంటుంది కదండి, మనం సైడ్లో పెట్టేసుకున్నాం కదా పొటాటోస్, దాన్ని తీసేసుకొని వచ్చి యాడ్ చేసేసుకొని ఫుల్గా కలిపేసుకొని మిక్సింగ్ చేసుకొని లాస్ట్లో దాంట్లోకి కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. అలాగనే చపాతీ ఎలా చేసేదని చూద్దాం రండి. దానికని చెప్పేసి ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. దాని తర్వాత 2 గ్లాసెస్ గోధుమ పిండి, హాఫ్ గ్లాస్ వచ్చేసి మైదా పిండి యాడ్ చేసుకోండి, చాలా మెత్తగా వస్తాయి తర్వాత చపాతీస్. బాగా మిక్సింగ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ఉండగా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సైడ్కి పెట్టేసుకొని దాని తర్వాత దాన్ని ఎంత బాగా రుద్దుకునేసి చపాతీస్ చేసేసుకోండి, బాగుంటుంది. అలాగనే నేను ఈరోజు చేసిన వీడియో ఇంతేనండి. ప్లీజ్ నా వీడియోస్ ఏమైనా నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే నన్ను ఫాలో చేస్తూ ఉండండి. అలాగనే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు ఇయర్ ఏ రెజల్యూషన్స్ తీసుకున్నారో మీ లైఫ్లో డెఫినెట్గా అచీవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.